కాకినాడ పోర్టు వాటాల బదిలీ కేసులో కర్త కర్మ క్రియ విక్రాంత్ రెడ్డి అని సిఐడి అధికారులకు చెప్పినట్లు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ కేసులో దాదాపు విజయసాయిని 3 గంటల పాటు సిఐడి అధికారులు ప్రశ్నించారు. ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని విజయసాయి వెల్లడించారు. ఈ కేసులో విజయసాయిరెడ్డి విచారణ ముగిసింది. కాకినాడ సీపోర్ట్స్ విషయంలో కేవీ రావు ఇచ్చినటువంటి ఫిర్యాదు దురుద్దేశపూర్వకంతో కూడుకున్నటువంటిది. ఈ కాకినాడ సీపోర్ట్స్ కు సంబంధించి నాకు ఎటువంటి విషయాలు తెలియదు. నా మీద చేసినటువంటి ఫిర్యాదులో పేర్కొన్నటువంటి అంశాలని సిఐడి వారు ప్రశ్నించడం జరిగింది. మొట్టమొదటిది కేవీ రావు మీకు తెలుసా అన్నటువంటిది. ముఖ పరిచయమే కానీ ఆయనకు నాకు సామాజికమైనటువంటి ఆర్థికమైనటువంటి రాజకీయమైనటువంటి ఎటువంటి సంబంధాలు లేవు. 500 కోట్ల రూపాయలకు సంబంధించి అరబిందో నుంచి ఆయనకు ట్రాన్స్ఫర్ అయినటువంటి విషయం, దాన్ని గురించి ప్రశ్నించారు. ఏది కూడా నాకు సంబంధం లేదు, నాకు తెలియదు, నాకు ఎవ్వరూ చెప్పలేదు. ముఖ్యంగా అరబిందో విషయంలో వాళ్ళ వ్యాపారానికి సంబంధించి నేను నా యొక్క కుమార్తెను వాళ్ళ కుటుంబంలో ఇచ్చానే కానీ వాళ్ళ ఆర్థిక లావాదేవీల్లో కానీ వాళ్ళ వ్యాపారాల్లో కానీ నేను ఎప్పుడూ కూడా జోక్యం చేసుకోలేదు, ఇప్పుడు చేసుకోను, భవిష్యత్తులో కూడా చేసుకోను. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం ఉందానని అడిగారు. నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం లేదు. ఈ డీల్ అంతా కూడా కేవీ రావుకి ఇటు శరత్ చంద్రారెడ్డికి అరబిందోకి మధ్యన డీల్ చేసిందంతా కూడా కర్త కర్మ క్రియ విక్రాంత్ రెడ్డి అని అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను. ఇక ఆడిట్ ఫర్మ్స్కి సంబంధించి శ్రీధర్ అండ్ సంతానం, మనోహర్ చౌదరి అసోసియేట్స్, ఇంకొక బాంబే ఫర్మ్, ఆ పేరు కూడా నాకు గుర్తులేదు. శ్రీధర్ అండ్ సంతానం వాళ్ళు మీ పేరు చెప్తున్నారో నన్నని నేను ఒకటే చెప్పాను, ఎవరైతే మీకు చెప్పారో వాళ్ళని వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్పమనండి. శ్రీధర్ అండ్ సంతానం నాకు తెలియదు. మనోహర్ చౌదరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్గా ఆయన ప్రెసిడెంట్ అని తెలుసు.